आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ के मुत्तहदा खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करता हूँ। आइए सबसे पहले देखते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इन्नमल अअमालु बिन्नियात। बुखारी शरीफ। अमाल का दारोमदार नीयत पर है। सरकारी विप व रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने कहा कि ख़वातीन की मुआशी और समाजी खुदमुख्तारी बग़ैर मुआशरे की हमाजहत तरक्की मुमकिन नहीं। उन्होंने इस बात पर जोर दिया कि ख़वातीन को बाइख्तियार बनाना वक्त की अहम ज़रूरत है। बुध के रोज़ वी के रेड्डी कॉलोनी महबूब नगर के फर्स्ट ट्रेनिंग सेंटर में 5वीं बैच के शुरका में तदरीसी मवाद की तकसीम की तकरीब मुनक़िद हुई, जिससे अन्नम श्रीनिवास रेड्डी ने खिताब किया। उन्होंने कहा कि यह इदारा तेलंगाना में एक मिसाली मरकज़ बन चुका है और उसकी कामयाबी मुंतज़मीन, असातिज़ा और अमले की मुश्तरका काविशों का नतीजा है, जबकि मज़ीद तरक्की के लिए बाहमी मशावरत ज़रूरी है। उन्होंने भारत के आलमी सतह पर उभरती मईशत में ख़वातीन के किरदार को अहम करार देते हुए कहा कि ख़वातीन की खुद किफ़ालत से ख़ानदान और माशरा मजबूत होता है। मौजूदा बैच में तकरीबन 400 ख़वातीन MS ऑफिस, फैशन डिज़ाइनिंग, ब्यूटिशन, मुगम वर्क, स्पोकन इंग्लिश और दीगर पेशा वाराना व एडवांस कोर्सेज में तरबियत हासिल कर रही है, जिनमें कंप्यूटर, डिजिटल महारतें और अकाउंटिंग शामिल हैं। मरकज़ में छोटे बच्चों वाली ख़वातीन के लिए भी सहूलत फराहम की गई हैं। उन्होंने बताया कि अब तक 5 बैचों में तकरीबन 2000 ख़वातीन तरबियत हासिल कर चुकी हैं, जिनमें से कई बैंक कर्ज़ों के ज़रिए ख़ुद रोज़गार इख्तियार कर चुकी हैं। उन्होंने ख़वातीन को घरों से बाहर निकल कर माशी सरगर्मियों में हिस्सा लेने और मज़ीद महारतें हासिल करने की तलक़ीन की। इस मौके पर वीरानापेट में नए तरबियती मरकज़ के जल्द क़याम का ऐलान भी किया गया और हुकूमत की जानिब से ख़वातीन को बाइख्तियार बनाने और रोज़गार के मौक़े बढ़ाने के अज़्म का इयादा किया गया। అందుకే మన మహబూబ్ నగర్లో అమ్మాయిలు కావచ్చు, గృహిణులు కావచ్చు, వాళ్ళు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకు ఎంతో తెలివి కూడా ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. కానీ వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ లేవు అని ఆలోచన చేసి మనము దాదాపుగా 1 సంవత్సరంన్నర అయిందనుకుంటా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ను పెట్టి కేవలం మహిళల కోసమే ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టినాం. ఆ పెట్టినప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని మేము కూడా ఊహించలే. కానీ ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మనం ఏ కోర్సు పెట్టినా కూడా కెపాసిటీ ఎంత అనుకుంటున్నామో అంతకు మించే వచ్చిండ్రు. చాలా వరకు ఏమవుతుందంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది, ఆ తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మనకు వచ్చిన టీచర్లు వాళ్ళు కష్టపడేది మా ఇన్స్టిట్యూట్ అని చెప్పి మొదటి బ్యాచ్ నుంచే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో పిల్లలకి, స్టూడెంట్స్కి ఆ కోర్సులో వాళ్ళకు తెలియజెప్పడం, ఆ టీచర్లు బాగా చెప్పారు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళకి చెప్పి అక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది, మంచి అట్మాస్ఫియర్ ఉంది అని చెప్పడం, ఒకరి ద్వారా ఒకరు తెలుసుకోవడం. ఈరోజు ప్రతి బ్యాచ్ ఫుల్ కెపాసిటీతో నడుస్తాం. తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సెట్విన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇంత ఆదరణ కానీ, ఇంత అటెండెన్స్ కానీ లేదు. దానికి కారణం ఈ సెంటర్ను నడిపిస్తున్న ప్రతి ఒక్కరిది, మా లింగం గారిది, మనోహర్ గారిది, అలాగే ఇక్కడ ఉన్న మీ టీచర్స్ది. కాబట్టి వాళ్ళందరికీ ఒక పెద్ద క్లాప్స్ కొట్టి వాళ్ళని అభినందిద్దాం. ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎవరి కాలం? మహిళలది, అంతేనా?
ప్రతి ఒక్కరూ మీ శక్తిని గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, వెన్నుతట్టి ముందుకు నడుపుతూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వం ఆలోచన చేసినా, ఎవరు ఆలోచన చేసినా దీంట్లో మహిళల వాటా ఎంత, వాళ్ళ కోసం మనం ఏం చేస్తూ ఉన్నామన్న ఆలోచన ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. కాలం మారింది కాబట్టే ఆలోచన కూడా మారుతూ ఉంది. అందుకే మా ప్రభుత్వం రాగానే ఇది తెలుసు కాబట్టి మహిళల గొప్పతనం, మహిళల శ్రమశక్తి, మహిళల ఓర్పు, నైపుణ్యం తెలుసు కాబట్టే మేము మొట్టమొదటగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది ఏంది, ఫ్రీ బస్సు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. చాలామందికి అర్థం కాలే, ఎందుకు ఇది, దీంతో మాకు ఏమొస్తుంది, ఇంకా బస్ టికెట్ మేము పెట్టుకోలేమా అని చెప్పి చాలామంది అన్నారు. కొంతమంది గ్రామాలల్లో పెద్దమ్మలు ఈ మూలలో కూర్చుంటారు కదా, మన అవ్వలు నానమ్మలు, పని లేక పెట్టిరయ్యా, ఇంట్లో ఎవరు ఉంటలేరు, అందరు బయటికి పోతున్నారు. నేను చెప్పిన, అమ్మ నీ టైంపాస్ కోసం వాళ్ళ ఇంట్లో ఉండాలి, నీకు వండి పెట్టాలా, వాళ్ళేం వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకొద్దా, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించొద్దా? తప్పు ఆలోచన మీది, వెనకటి ఆలోచన. ఇప్పటి ఆలోచన ప్రతి మహిళ ఖచ్చితంగా ఏదో ఒకటి దేశానికి ఉపయోగపడే పని చేయాలి. దేశానికి ఉపయోగపడే పని అంటే కుటుంబానికి ఉపయోగపడే పని చేసినా అది దేశానికి ఉపయోగపడే పనే. మీరు బయటికి వెళ్ళి ఒక జాబ్ చేస్తున్నారు అంటే మీరు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతున్నట్లు లెక్క. ఈరోజు భారతదేశం 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు అవతరించింది అంటే మహిళలు ముందుకొచ్చి ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో, ప్రతి స్కూల్లో, కాలేజీలో, ప్రతి షాపులో, ప్రతి మాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు సంపాదిస్తున్న ఆ విలువను లెక్క కడితే అది అందరు మొత్తం ప్రపంచంలో బేరీజ్ వేసుకుంటే మనం 4వ స్థానానికి 5వ స్థానానికి ఎగబాతాం. అందులో మహిళల కాంట్రిబ్యూషన్ ఇంకా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది గమనించినాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆలోచన చేసి మహిళలను ముందు పెట్టాలి, వాళ్ళకు అన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలి అని చెప్పి పాలసీ డెసిషన్లో కూడా మహిళలకు ప్రధానమైన పాత్ర ఇచ్చేటట్టుగా ఆలోచన చేస్తాం. సమాజం ఒక్కరోజు మారదు, మెల్లమెల్లగా మార్చుకుంటూ రావాలి. ఆ మార్పు మాతో మొదలైంది, మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని వందల సంఖ్యలో మీరు బయటికి వస్తున్నారంటే ఖచ్చితంగా అది మార్పుకు సంకేతం. ఇంట్లో వాళ్ళని ఎదిరించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్ అమ్మాయిలు కొట్లాడొచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చి సక్సెస్ఫుల్గా కోర్సు కంప్లీట్ అయ్యి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని గర్వంగా ఫ్రేమ్ కట్టించుకొని వాళ్ళ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో అది వేలాడదీసిన రోజు ఆ ఇంటి సభ్యులు కూడా వాళ్ళని అభినందించారు. ఇప్పుడు వాళ్ళే అంటారు, ఇంట్లో ఉట్టి కూర్చోకుండా పోయి ఏదో నేర్చుకొచ్చింది మా కూతురో, కోడలో, చెల్లెలో, మర్దలో ఎవరో అని చెప్పి వాళ్ళే అభినందిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి అడుగు ఎప్పుడు ఒక్కరే వేస్తారు, కానీ అడుగుతోటి కొన్ని లక్షల అడుగులు పడతాయి. మన మహబూబ్ నగర్లో కూడా మహబూబ్ నగర్ ఫస్ట్లో మొదటి అడుగు కొంతమందే వేసిండ్రు, కానీ ఈరోజు కొన్ని వేల మంది అడుగులో అడుగు కదుపుతూ ముందుకు పోయి ఈరోజు నెంబర్ 1గా మహబూబ్ నగర్ ఫస్ట్గా అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు మా మహిళలు, మా విద్యార్థినులు కూడా అందులో భాగస్వాములు అవుతా ఉన్నారు. సక్సెస్ స్టోరీస్ చెప్పాలంటే 1000 ఉన్నాయి. మొన్న నేను పేపర్లో చూసిన, ఈనాడు పేపర్లో तेलंगाना तहरीक के अहम रहनुमा बुक्का मोहन बाबू ने मकामी रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली, जिससे जिले महबूब नगर की सियासत में नई सबबंदियां मुतवक्के है। तकरीब से खिताब करते हुए बुक्का मोहन बाबू ने कहा कि BRS हुकूमत के दौर में तेलंगाना तहरीक के बुनियादी मकासद मुकम्मल तौर पर हासिल नहीं हो सके और तहरीक में शामिल कारकुनों को मुनासिब मकाम और इंसाफ नहीं मिला। उन्होंने जोर देकर कहा कि तेलंगाना के लिए जिद्दोजहद करने वाले रहनुमाओं और कारकुनों के ख्वाबों की ताबीर कांग्रेस पार्टी के ज़रिए ही मुमकिन है। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी की क़यादत को सराहते हुए कांग्रेस को एक मुअस्सिर प्लेटफार्म करार दिया और कहा कि वह ज़िले की तरक्की और अवामी मसाइल के हल के लिए मुकामी रुकन असम्बली के साथ मिलकर काम करेंगे। इस मौके पर रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने कहा कि तेलंगाना तहरीक के दौरान बुक्का मोहन बाबू की खिदमत काबिल कदर रही है और उनकी कांग्रेस में शमूलियत पार्टी के लिए तक़वीत का बाइस बनेगी। उन्होंने कहा कि मौजूदा सियासी हालात में तहरीक से वाबस्ता अफराद का कांग्रेस का रुख करना अवामी एतमाद में तब्दीली की अक्कासी करता है। उन्होंने मज़ीद कहा कि वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में महबूब नगर ज़िले की तरक्की के लिए बड़े पैमाने पर
फंड्स हासिल करके तरक्याती कामों को तेज किया जाएगा। కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుతున్న సంక్షేమ పథకాలు, అలాగే మహిళలకు, రైతులకు, యువతకు అందిస్తున్న పథకాలు, ప్రజాపాలన, వీటన్నిటిని గమనించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పలువురు నాయకులు, ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, అలాగే వార్డు మెంబర్లు చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పథకాలకు పాలమూరు బిడ్డ మన జిల్లాను అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి వారికి బలం చేకూర్చడానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాచక్పల్లి సర్పంచ్ గారు, వెంకటమ్మకుంట తాండా సర్పంచ్ గారు, వేపూరు ఉప సర్పంచ్ గారు, తర్వాత ఈ గ్రామాల్లోని వార్డు మెంబర్లు అందరూ కూడా బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతోటి, గ్రామాలకు ఎక్కువ నిధులు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి, మా గ్రామం వెనుకబడవద్దు వేరే గ్రామాల కంటే అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు వారందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నాది. నిధులు గతంలో కంటే కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చినాం. ఎస్సీ సప్లాన్ కావచ్చు, పంచాయతీలకు ఇచ్చే నిధులు కావచ్చు, సీసీ రోడ్డు డ్రైన్ల విషయంలో కావచ్చు, అలాగే స్కూల్స్ మరమ్మతు విషయంలో కావచ్చు, గతానికి భిన్నంగా నిధులను డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసింది. విద్యలో ఇప్పుడు చాలా ముందుకు దూసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గం గతంలో విద్యలో వెనుకబడి ఉండే, కానీ నేనే ప్రత్యక్షంగా ప్రతి స్కూల్కు వెళ్ళడం, అక్కడ సౌకర్యాలను చూడడం, టీచర్లను రిక్రూట్ చేసుకోవడం, విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయడం, దాని ద్వారా పిల్లలందరికీ కూడా చదువు మీద ఉత్సాహం వచ్చేటట్టుగా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బడికి పంపే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. పోయిన సంవత్సరం ఆ కార్యక్రమం మొదలు పెడితే ఇప్పుడు వచ్చిన 10వ తరగతి రిజల్ట్లో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలి. గ్రామాల్లో పేద కుటుంబాలు చెందిన పిల్లలు, రైతు కూలీల పిల్లలు, శ్రామికుల పిల్లలు, వాళ్ళు ప్రైవేటులో వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తే వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలోనే వాళ్ళని చేర్పించి వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే మొట్టమొదటగా గ్రామాలను డెవలప్ చేయడంలో ఆ గ్రామంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయడం కూడా ఒక కీలకమైన అంశంగా పెట్టుకున్నాం. వైద్యం విషయంలో కూడా అన్ని రకాల తోడ్పాటు మన గ్రామస్తులకు అందిస్తూ ఉన్నాం. ఇక్కడ జనరల్ హాస్పిటల్లో వసతులు కావచ్చు, అలాగే ఇక్కడ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడంలో కావచ్చు, ఎటువంటి వివక్ష లేకుండా, మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇస్తే అది ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. గతంలో ఎవరినో పట్టుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇటువంటి మార్పులు చేస్తున్నందుకు ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రతిరోజు క్యాంపు కార్యాలయానికి వందల మంది వాళ్ళ సమస్యల మీద వస్తున్నారు. ఇక్కడ దాదాపు 8 మంది స్టాఫ్ను పెట్టినాం. నేను హైదరాబాద్లో ఉన్న పని మీద ఎక్కడ ఉన్నా ఇక్కడ వాళ్ళ కార్యక్రమం ఆగకూడదు, వాళ్ళకి సంబంధించిన ఏ పని కూడా ఆగొద్దు అన్న ఉద్దేశంతో మొత్తం కూడా ఇక్కడ స్టాఫ్ను పెట్టి వాళ్ళకు కావాల్సిన ప్రతి పనిని కూడా ఇమ్మీడియట్గా నాకు తెలిసేటట్టుగా, నేను అధికారులతో మాట్లాడేటట్టుగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ఇది ప్రజాపాలన జరుగుతూ ఉంది మహబూబ్నగర్ నియోజకవర్గంలో. కాబట్టి దానికి ఆకర్షితులై ఇంతమంది సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. సార్, మీరు ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పాలిసెట్ కానీ ఐఐటీలో కానీ రేపు ఫలితాలు ఎలా ఉండవు? ఆల్రెడీ చాలామంది పిల్లలు అప్లై చేసుకున్నారు. చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళు గతంలో చాలా తక్కువ మందికి అడ్మిషన్ దొరికింది IIITలో మొదటి సంవత్సరంలో కూడా. ఈసారి మనం ప్రత్యేక శ్రద్ధ కనబరచడంతో, కోచింగ్ క్యాంపులను కూడా పెట్టడంతో ఈసారి ఖచ్చితంగా ఒక 50-60 మంది మహబూబ్నగర్ పిల్లలు IIITలో అడ్మిషన్స్ పొందుతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. పిల్లలు చాలా కష్టపడి చదివిండ్రు. టీచర్లు కూడా చాలా కష్టపడి స్పెషల్ క్లాసెస్ తీసుకొని పొద్దున 5 గంటల నుంచి రాత్రి 7-8 గంటల దాకా పిల్లల కోసం ఓవర్ టైం పనిచేసిండ్రు.
హెడ్ మాస్టర్లు కావచ్చు, జిల్లా విద్యాధికారులు కావచ్చు, అందరూ కూడా మన పిల్లలకు మంచి ర్యాంకులు తీసుకురావాలి, మంచి మార్కులు తీసుకురావాలన్న ఉద్దేశంతో డ్యూటీ అవర్స్కు అదనంగా ఎన్నో గంటలు మన పిల్లల కోసం వాళ్ళు కేటాయించడం, అది ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. రేపు IIIT అడ్మిషన్లు వస్తే మనకు పూర్తిగా తెలుస్తుంది. మన పాస్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ పెరిగింది. గతంలో నేను ఎమ్మెల్యే అయినప్పుడు అంతకంటే ముందు సంవత్సరం 56% ఎంతో ఉండింది. క్రమక్రమంగా పెంచుకుంటూ ఈరోజు దాదాపుగా 90% వరకు తీసుకొని వచ్చినాం. 100% లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. చాలా స్కూల్స్లో ఈరోజు 100% రిజల్ట్స్ వచ్చినాయి. కొన్ని స్కూళ్ళల్లో గత సంవత్సరం వెనకబడిన స్కూళ్ళు, కోడూరు పాఠశాల ఉండే టంకర పాఠశాల గత సంవత్సరం వెనకబడ్డాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడితే అవి ఇప్పుడు 100% రిజల్ట్ తోటి ముందుకు వచ్చినాయి. ఇట్లా ఎక్కడ మన పిల్లలు వెనకబడతా ఉన్నారు, ఏ స్కూలులో పిల్లలు ఫెయిల్ అవుతూ ఉన్నారు గమనించి వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం, ఆ టీచర్లను మోటివేట్ చేయడం, వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పించడం, ఇవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాను. కాబట్టి మంచి రిజల్ట్స్ మనకు వస్తూ ఉన్నాయి. రిజల్ట్ ఒకటే కాదు, పిల్లలు కూడా పాస్ పర్సంటేజ్లు చూసుకుంటే గతంలో కంటే ఇప్పటికీ గణనీయంగా పెరిగింది. పాస్ కావడమే కాదు, ఆ సబ్జెక్ట్ను ఆకలింపు చేసుకొని మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో ఇంటర్మీడియట్లో వాళ్ళు ఇంకా మంచిగా నెగ్గుకు రాగలిగే పరిస్థితులను మనం ఇప్పుడు గ్రామాల్లోని పాఠశాలల్లో కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా ఒక ఆచరణీయమైన మార్గంలో, అలాగే ఒక పాజిటివ్ వేగా ముందుకు పోతూ ఉంది. దానికి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. पेब्बर म्यूनसिपालिटी के हदूद में वाक़ ज़रूरी मार्केट यार्ड में प्रजा पालना तरक्याती मंसूबे के तहत जारी 99 रोज़ा प्रोग्राम के सिलसिले में किसान हफ्ता मनाया गया। इस मौके पर ज़रूरी मार्केट कमेटी के दफ्तर में किसानों के लिए ज़रूरी खदमात और पैदावार के मुअस्सर मार्केटिंग के हवाले से एक आगाही प्रोग्राम का इनेकाद किया गया। तकरीब के सदारत ज़रूरी मार्केट कमेटी के चेयरमैन गावनी प्रमोद रेड्डी और नायब चेयरमैन ऐदुल्ला विजयवर्धन रेड्डी ने की। अपने खिताब में नायब चेयरमैन ऐदुल्ला विजयवर्धन रेड्डी ने कहा कि रियासती हुकूमत किसानों की फलाह व बहबूद के लिए संजीदा इक़दाम कर रही है और हर मुमकिन ताउन फराहम किया जा रहा है। उन्होंने बताया कि धान काश्त करने वाले किसानों को फी क्विंटल 500 रुपये बोनस दिया जा रहा है, जबकि मकाई के लिए हुकूमत ने 2400 रुपये फ़ी क्विंटल इमदादी कीमत मुकर्रर की है। उनका कहना था कि मकाई की फसल से फ़ी एकड़ 30 से 40 क्विंटल तक पैदावार हासिल की जा सकती है और फसलों की तब्दीली क्रॉप रोटेशन इख्तियार करने से किसान अपनी आमदनी में खातिर ख्वाह इजाफा कर सकते हैं। उन्होंने मज़ीद बताया कि पेब्बर ज़रूरी मार्केट यार्ड में धान और मकाई की ख़रीदारी के मराकज़ क़ायम किए गए हैं ताकि किसानों को अपनी पैदावार फ़रोख्त करने में सहूलत हासिल हो। వాళ్ళని రైతుల దగ్గర పిలిచి వారికి ఏ విధంగా వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారి ఆదేశంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొంటున్న రైతు సోదరులకు అందరికీ, అదేవిధంగా మండల స్థాయి అధికారులకు, గ్రామ స్థాయి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన తాతల నుంచి సంప్రదాయ వ్యవసాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఈరోజు చూస్తే మనం ఒకప్పుడు వరి అన్నం దొరికే పరిస్థితి లేకుండే, కానీ ఈరోజు వరి అన్నం తినాలంటే డాక్టర్తో చెక్ చేసుకొని మనం అన్నం తినే పరిస్థితికి వచ్చినాం. మనం పండిస్తున్నది ఒడ్లు మాత్రమే, వేరే పంటలు ఏమీ వేస్తలేం. అందుకొరకు ప్రభుత్వాలు కూడా మనల్ని రైతులను చైతన్యం చేసి పంట మార్పిడి చేసి వేరే పంటలు వేసి వాళ్ళను అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో వాస్తవంగా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మనకు కూరగాయల విత్తనాలు ఫ్రీగా ఇస్తున్నారు అనుకుంటా. మన పెబ్బేరు పట్టణంలో ఉన్నాం, మున్సిపాలిటీలో ఉన్నాం. మనం కూడా అనంతపురం నుంచి వచ్చే టమాటాలను తింటున్నాం, కానీ మన పెబ్బేరులో కానీ, మన శ్రీరంగాపురంలో కానీ, మన తాడిపాములలో కానీ, మన రంగాపురంలో కానీ టమాటా పండ్లు వండించుకుంటలేము. ఎందుకు వండిస్తలేమంటే మనకు ఓపిక లేకుండా అయింది వాస్తవంగా. అందుకొరకు ప్రతి ఒక్క రైతు కూడా పంట మార్పిడి చేసుకొని కూరగాయల సైడు, తర్వాత ఈరోజు మనం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఈరోజు గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో, మేఘారెడ్డి గారి కృషి వల్ల ఈరోజు మన పెబ్బేరులో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొక్కజొన్న 2400 క్వింటాల్కు 2400 ఇస్తుంది మన ప్రభుత్వం. అదేవిధంగా దాదాపుగా మనకు 30 నుంచి 40 క్వింటాల
పంట దిగుబడి వస్తుంది. అది అంటే దాదాపు ఒక ఎకరాకు ₹1,00,000 మొక్కజొన్న వస్తున్నాయి. కానీ అటువంటి పంటలు మనం వేయడం లేదు. మనం ఎంతసేపులోనా వరి 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 వేస్తున్నాం. ఈ వాస్తవంగా దేశంలో వరి నిల్వలు పూర్తిగా ఎక్కువైపోయినాయి. వాటిని తగ్గించుకోవాలంటే మనం కూడా ప్రత్యామ్నాయ పంటల సైడ్ ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈరోజు హార్టికల్చర్ వాళ్ళు మనకు ఆయిల్ ఫామ్స్ మనం తింటున్న నూనెను దిగుమతి చేసుకొని తింటున్నాం. కానీ మన దగ్గరనే పండిస్తే మన దగ్గరనే రైతులకు కూడా లాభం చేకూరుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన బీచ్పల్లి కాడ ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీకి 100 కోట్లు ఇచ్చి దాన్ని పునరుద్ధరణ చేసేందుకు ఆర్డినెన్స్ ఇచ్చి తర్వాత బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఆయిల్ ఫామ్స్ పంటలు పండిస్తే అదేవిధంగా మనం కానాయపల్లి కాడ కూడా ఆయిల్ ఫామ్ కంపెనీ వస్తుంది. ఇవన్నీ వస్తే మనం అందరం కూడా ఆయిల్ ఫామ్ పండించి అందరు రైతులు మంచి వృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా లాభసాటి వ్యవసాయం వస్తుంది కనుక మనం కూడా అటువైపు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులు కూడా కొంత ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం పండిస్తున్న వరిని మనమే తింటలేం. అటువంటిది ప్రభుత్వంతో అంటే నిల్వలు పెట్టుకునే గోడాములు కూడా లేకుండా పోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు అంటే ఇంతకుముందు ఉన్న వరి ఇప్పుడు మొత్తం మనకు మన పెబ్బేరు మండలానికి మొత్తం రైతులు ఎలిజిబుల్ రైతులు అంటే మనకు రైతు బీమా కింద ఎలిజిబుల్ రైతులు 8,758 మంది. మొత్తం రైతులు వచ్చి 15,354 మందికి 8,758. మిగతా రైతులు ఎందుకు ఇన్క్లూజన్ కాలేదంటే వాళ్ళకు 59 సంవత్సరాల పైన ఉన్నందుకు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దీని భాగంగా ఈ సంవత్సరం మనకు ఇప్పుడు దాకా ఈ రోజు దాకా 44 మంది రైతులు చనిపోయింది. దీంట్లో 31 మందికి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లు జమ అయినాయి. 13 మందికి ప్రాసెస్లో ఉంది. ఈ రీసెంట్గా చనిపోయింది కాబట్టి మనకు రైతు బీమా అనేది 10 నుంచి 12 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత. మనకు ఆయిల్ పామ్ సబ్సిడీ కింద ఇస్తున్నారు. మనకు రాను మన వరి ఎక్కువైంది. మనకు పంటల మార్పిడి కింద ఇదొకటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఆయిల్ పామ్ను प्रोत्साहिंచాలని మనకు 90% सब्सिडी। देवरकदरा के रुकने असम्बली जी मधुसूदन रेड्डी ने हुकाम को हिदायत दी कि गर्मियों के दौरान देहात में पीने के पानी की किल्लत पैदा न होने दी जाए और उसके लिए फौरी व मौसर इकदाम किए जाए। देवरकदरा के रुकने असम्बली जी मधुसूदन रेड्डी ने हुकाम को हिदायत दी है कि गर्मियों के दौरान देहात में पीने के पानी की किल्लत पैदा होने न दी जाए और उसके लिए फौरी व मौसर इकदाम किए जाएँ। उन्होंने जोर दिया कि मिशन भगीरथा के तहत पाइपलाइनों की मरम्मत जल्द मुकम्मल करके पानी की बिला ताअत्तुल फराहमी यकीनी बनाया जाए। ये हिदायत उन्होंने मंगल को कलेक्टर दफ्तर में मुनाकिदा जायज़ा इजलास के दौरान दी, जिसमें ज़िला कलेक्टर खुशबू गुप्ता, सरपंचों, पंचायत सेक्रेटरियों और दीगर मुतल्लिक़ा अफसरान ने शिरकत की। इजलास में देवरकदरा हल्के के देही इलाकों में दरपेश मसाइल पर तफसीली गौर किया गया। MLA ने कहा कि गाँव की सतह पर हल न होने वाले मसाइल को फौरी तौर पर मंडल व ज़िला सतह के हुकाम के सामने पेश किया जाए। उन्होंने बाज़ अफसरान की जानिब से अवामी नुमाइंदों की शिकायत पर अदम तवज्जो पर नाराज़गी ज़ाहिर करते हुए ऐसे एहलकारों के ख़िलाफ़ कार्रवाई का मुतालबा किया। इजलास में पीने के पानी, बिजली, ड्रेनेज, सीसी सड़कों, स्कूलों की चारदीवारी, आंगनवाड़ी मराकज़, पेंशन की तकसीम और दीगर तरक्याती अमूर पर तबादला ख्याल किया गया। MLA ने बताया कि कम वोल्टेज के मसले के हल के लिए 100 ट्रांसफार्मर्स नस्ब किए जा चुके हैं, जबकि CC रोड्स, ड्रेनेज और BT रोड्स के मंसूबे जल्द शुरू किए जाएंगे। उन्होंने मज़ीद कहा कि इंदिरा हाउसिंग स्कीम के तहत देवरकदरा हल्के के लिए पहले मरहले में 3500 मकानात मंजूर किए गए हैं और हुकाम को हिदायत दी गई कि उनकी तामीर तेज़ी से मुकम्मल की जाए। इस मौके पर ज़िला कलेक्टर खुशबू गुप्ता ने कहा कि देही मसाइल के बरवक्त हल के लिए अवामी नुमाइंदों और अफसरान के दरमियान बेहतर हम आहंगी नागुज़ीर है। उन्होंने सरपंचों पर जोर दिया कि वह अवामी मसाइल को मुआसर अंदाज में हुकाम तक पहुँचाएँ और 15वीं मालियाती कमीशन के फ़ंड को बुनियादी सहूलियात की बेहतरी के लिए इस्तेमाल करें। इजलास में सरपंचों ने कई देहात में पानी की गैर मुनासिब फराहमी, पुरानी पाइपलाइनों और नए बोरवेल व ओवर हैंड टैंक की ज़रूरत जैसे मसाइल उठाए। हुकाम ने यकीन दहानी कराई कि इन मसाइल को तरजीही बुनियादों पर हल किया जाएगा। इजलास में मुख्तलिफ अवामी नुमाइंदों, अफसरान और सरपंचों ने शिरकत की और अपने अपने इलाकों के मसाइल पेश किए। కాన్స్టిట్యుయెన్సీ డీటెయిల్స్ చెప్తున్నారు.
తర్వాత ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కి రిజాల్వ్ చేసింది కాబట్టి ఎమ్మెల్యే గారు సజెషన్ ప్రకారం ఈ రివ్యూ పెట్టడం జరిగింది. దీనిలో మీరు అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో కూడా కొత్తగా వచ్చారు. మీకు కూడా ఒక మన నుంచి ఒక డీటెయిల్డ్ గా అన్ని స్కీమ్స్ కి డీటెయిల్స్ వస్తాయి. ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది, ఎలా అప్లై చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ వస్తాయి. సో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తే మన అందరికీ లాభం అవుతుంది. సో ఇంకా మీరు కింద స్థాయి ఉంటే మీకు ఇంకా తెలుసు కింద ప్రాబ్లమ్స్ పబ్లిక్ కి ఏ ఫేస్ చేస్తున్నారు. సో అది ఇప్పుడు మీరు కూడా మన దృష్టిలో పెడితే మన అందరికి ఇది రివ్యూలో వస్తుంది. అండ్ వాళ్ళకి సొల్యూషన్స్ ఎలా చేయొచ్చు, స్కీమ్స్ కింద చేయొచ్చు, ఫండ్స్ కింద చేయొచ్చు, అది కూడా ఆలోచన చేసి అది కూడా విల్ డిసైడ్ ఇది తొందరగా ఎలా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక సబ్జెక్ట్ వైజ్ ఇష్యూస్ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దృష్టిలో ఇంకా ఎందుకంటే సార్ స్టార్ట్ చేస్తాం. సో ఈ సమీక్షా సమావేశానికి ఒప్పుకొని ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్, మిగతా జిల్లా అధికారులు, చైర్పర్సన్స్, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరికీ కూడా, పంచాయత్ సెక్రటరీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఓన్లీ మన దేవరకద్ర డెవలప్మెంట్ విషయంలో దీనివల్ల ఉన్న ప్రధాన సమస్యలు. మనం ఈరోజు చాలా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం, చాలా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, మనం చేయాల్సి ఉంది అనే విషయాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి, ఇంత ఎమర్జెన్సీగా మీటింగ్ పెట్టడానికి, ఎందుకంటే సమ్మర్ యాక్షన్, ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి ఈ సమ్మర్లో మనకు ప్రధానంగా ఊళ్ళలో ఉండే ప్రధాన సమస్య డ్రింకింగ్ వాటర్ ఇష్యూ. సో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో రోజు ఇష్యూ ఒకటి ఉంది, ఆల్రెడీ చేస్తా ఉన్నాం. సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా ఇంకా శాంక్షన్స్ వచ్చేది ఉంది, ఇంకా చేయాల్సి ఉంది, చాలా ఉంది. అవన్నీ కూడా చేస్తాం, ఎక్కడ వెనకాడికి వేయం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఏదన్నా ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, జిల్లా అధికారులు, హౌసింగ్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. అక్కడ ఈ హౌసింగ్ ఇష్యూ కదా, సో చాలా గ్రామాలలో అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది మాక్సిమం ఇప్పటికే అధికారులు సార్ట్అవుట్ చేసారు, రిజాల్వ్ చేస్తా ఉన్నారు. అయినా ఇంకా అక్కడక్కడ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంకా గ్రామాల్లో ఇందిరా మైలు గతంలో కొంచెం డిలే ఉంది, ఇప్పుడు చాలా స్పీడ్గా పెట్టుకుంటా ఉన్నారు. అందరు ఆసక్తి చూపుతా ఉన్నారు. ఎవరు నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వీక్లో కూడా మళ్ళీ ఇందిరా మైలు ఇచ్చే అవకాశం ఉంది. అది ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇచ్చే మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా. సో ఆ సమస్య మీద కూడా మనము ముఖ్యంగా సో బ్రీఫ్గా ఏదున్నా ప్రభుత్వం మనకు అయిపోలేదు. అధికారులు మేము అందరం ఇక్కడే ఉంటాం, ఇంకా చాలా సమయం మనము వాళ్ళు పరిష్కారం చేస్తారని చెప్పారు. ఎందుకంటే మీకు అధికారులకు ఇంటరాక్షన్ ఉండాలి, మనం ఏం చేస్తున్నామో ప్రజలకు తెలవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన. ఈ కార్యక్రమం విషయంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే నేను तो नाज़रीन, ये था सिटी इंडिया न्यूज़ का मुत्तहदा खबरनामा। हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा वे डिजिटल सेटअप बॉक्स के 46 नंबर पर कर सकते हैं। अब दीजिए मोहम्मद अफजल को इजाज़त और देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।